ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో అంబర్పేటలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు పబ్లిక్ కూడా షాక్లో ఉన్నారు. గతంలో చాలాసార్లు సిపి సజ్జనార్ గారు కూడా ఎంతో గణం బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్తో వీడియోలు చేసుకుంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడము, ఎన్నో విషయాలు వాటి మీద ఎంతో పెద్ద వివాదమే చెలరేగింది. అయినా కూడా ఇప్పుడు ఒక ఎస్ఐ పొజిషన్లో ఉండి బెట్టింగ్ యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్లకు లోన్ అయ్యి దాదాపు 80 లక్షల వరకు అప్పు చేసి తన రివాల్వర్ని సైతం తాకట్టు పెట్టే పరిస్థితిలో ఎస్ఐ భానుప్రకాష్ గారు ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. సో ఆడిటింగ్ చేసినప్పుడు, సో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అయితే ఎంక్వైరీ చేసినప్పుడు మొత్తము ఆ గన్ను దొరకలేదు, ఓన్లీ బుల్లెట్స్ చూపిస్తున్నాడు. బుల్లెట్స్తో పాటు రికవరీ చేసుకున్న బంగారం ఉంటుంది కదా, సో ఆ బంగారం కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితి, ఆ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకున్న పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాము. అంటే ఒక పోలీస్ అధికారి ఆ పొజిషన్లో ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన వ్యక్తి, ప్రజలకి అవేర్నెస్కి తీసుకురావాల్సిన వ్యక్తి ఇతనే ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రికవరీ చేసిన బంగారాన్ని అందజేయాల్సిన బాధ్యత వాళ్ళది. పైగా రివాల్వర్ అంటే అంత మామూలు విషయం కాదు, అది ఎవరికో తాకట్టు పెట్టడము, దాన్ని ఒకవేళ తాకట్టు పెట్టిన వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటే ఏంటి పరిస్థితి. సో ఈ అన్ని కోణాలల్లో క్వశ్చన్స్ అయితే చాలా వరకు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అయితే ఆయన ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఒక్క ఎంక్వైరీలోనే ఎన్ని కేసులు బయటపడితే ఇంకా ముందు ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ఏమేం చేశాడు అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఒకసారి సస్పెండ్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లకి ఏదైతే అలవాటు పడ్డాడో, గ్రూప్ 2కి నేను ఆంధ్ర వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తాను ఏందో చెప్పి వెళ్ళాడంట. సో వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి బెట్టింగ్ యాప్కి అలవాటు పడ్డట్టు తెలుస్తుంది. దాదాపు 80 లక్షలు. మరి ఏ యాప్లో బెట్టింగ్ పెట్టాడనేసి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యాన వివరాలు కూడా పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విషయం పైన అసలు నెటిజన్స్ ఏమనుకుంటున్నారు, ఒక పోలీస్ అధికారి పొజిషన్లో ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సి ఉండి రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ అధికారులే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్కి లోన్ అయ్యి బానిసలు అయ్యి డబ్బులు పోగొట్టుకుంటుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ కోణంలో ముఖ్యంగా రివాల్వర్ తాకట్టు పెట్టినప్పుడు అతను ఏమన్నా మిస్యూజ్ చేస్తే ఆ రివాల్వర్ ఆ పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా క్వశ్చన్లు అయితే తలెత్తడం జరుగుతుంది. పబ్లిక్ ఒపీనియన్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాము. బెట్టింగ్ యాప్స్ గురించి అంత అవేర్నెస్ తీసుకొని వచ్చి సజ్జనార్ గారు ఇంత చేస్తే అంబర్పేటలో ఎస్ఐ బెట్టింగ్ యాప్స్ లోన్ అయ్యి రికవరీ బంగారాన్ని తాకట్లు పెట్టుకొని గన్నులు తాకట్టు పెట్టుకునే పరిస్థితికి దిగజారిపోయారు. అసలు దాని గురించి ఏమనుకుంటున్నావు? అవును బ్రో, యాక్చువల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్సే ఇప్పుడు అంబర్పేటలో మన ప్రకాష్ గారు ఇట్లా బెట్టింగ్ యాప్లు ఆడి బంగారం తాకట్టు పెట్టి గిరిపెట్టి దాన్ని రినివల్ చేసుకొని కూడా మళ్ళీ అవి పెంట చేసి ఆఖరికి అవి అమ్ముకొని ఈ ఆస్తులను అమ్ముకొని యాక్చువల్లీ గన్నులో బుల్లెట్లు కూడా ఉన్నాయి, కానీ గన్ను కూడా లేదని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చాయి గతంలో. ఇప్పటిదాకా అంటున్నారు. యాక్చువల్లీ మన గవర్నమెంట్ ఆఫీసులే బెట్టింగ్ యాప్లు ఆడినాక మామూలు సాదా సీదా ఉన్నాడు ఆడకపోవడం ఏంది బ్రో? ఆడుతూనే ఉంటారు బ్రో. బెట్టింగ్ యాప్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆడుతూనే ఉంటారు బ్రో. మరి డేంజర్ కదా. అంటే ఇప్పుడు ప్రజలకి అవేర్నెస్ తీసుకొని వచ్చి కేసులకి ఎంత సెలబ్రిటీలను కూడా ఎంక్వైరీకి పిలవడం జరిగింది, పెద్ద పెద్ద సెలబ్రిటీలు. ఒక ఎస్ఐ ఈ విధంగా చేయడం అసలు పబ్లిక్ ఏమనుకుంటుంది? పబ్లిక్ ఏమనుకుంటది బ్రో? పబ్లిక్ అనుకునేది ఏంది, ఇంకా వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆడిన తర్వాత మేము ఎందుకు ఆడడం, మాకెందుకు రైట్స్ లేవు, మేము గుట్లంగా ఆడతాం అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. ఓకే, పట్టుకున్నారు. సో బాగుంది. నేను ఏమంటున్నానంటే భయ్య, ఖచ్చితంగా నేను ఈ మీడియా ద్వారా ఏం చెప్తున్నా అంటే ఇలాంటి యాప్లు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్లు కానీ ఇవి ఏదున్నా ఖచ్చితంగా దయచేసి ఇవన్నీ కట్ చేయడం బాగుంటుంది. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఇందాక ఒక చిన్న న్యూస్ తెలిసింది. మొన్నటి వరకు ఐబొమ్మ రవి నిందితుడు 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 అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కూనాలుగా తీస్తే ఇప్పుడు ఐబొమ్మ రవి అసలు నిందితుడే కాడు అని చెప్పేసి ఇప్పుడు తేలింది. మూవీ రూల్స్ వాళ్ళ దగ్గర ఆయన ఏదైతే పైరసీ తీసుకొని ఆ మూవీ తీసుకొని పేద ప్రజలకు నాలాంటి బీద వాళ్ళకి ఆ మూవీ ఒకటి ప్లే చేసి చూపిస్తున్నాడు. మూవీ రీల్స్ వాళ్ళ దగ్గర తీసుకొని అసలు సూత్రధారి మూవీ రీల్స్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి యాప్లు ఇంకొక ఇలాంటి పైరసీలు 30 ఉన్నాయి భయ్యా. 30 దాంట్లలో మూవీస్ చూస్తున్నారు. ఇలాంటి పైరసీలు అన్ని ఆగాలంటే ముందు అన్నిటిని అరికట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు ఐబొమ్మ రవి నిందితుడు అని చెప్పి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏంటి మరి?
తెలుగు ఇండస్ట్రీ అని చెప్పేసి మొత్తం అది ఇదని చేశారు, హల్చల్ చేశారు. ఐబొమ్మ నిందితుడు, ఐబొమ్మ రవి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? మరి మిగతా వాళ్ళని కూడా పట్టుకోండి, మిగతా ఏవైనా వెబ్ సిరీస్ ఉన్నాయో అన్ని పట్టుకోండి, ఆ పైరసీలన్నీ ఆపండి. అప్పుడు సో మేము గిట్లంగా హ్యాపీ, మీరు హ్యాపీ, సో ప్రజలు కూడా హ్యాపీ. కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అంటే అందులో కూడా బెట్టింగ్ యాప్స్ ప్లే చేసి రవి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు, సంపాదించాడు. రవి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు, సంపాదించాడంటే అతను మొత్తం కొల్లగొట్టారు కదా భయ్య, ఆయన అకౌంట్లు అన్ని కొల్లగొట్టారు. ఏముంది అతని దగ్గర? ఏమి లేదు. ఇప్పుడే సంచలన వాక్యాలు తెలిసాయి నాకు. తెలిసింది ఏంటంటే అసలు సూత్రధారి రవి కాదని చెప్పేసి తెలిసింది. యాప్స్ గురించి అవేర్నెస్ తీసుకుని వచ్చి ఎంతో మందిని ఆడొద్దని చెప్పిన చాలా మంది ఆడి ప్రాణాలు పోగొట్టుకోవడం మనం క్లియర్ గా చూసాం. కానీ ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఎస్ఐ అంబర్పేటకి చెందిన ఎస్ఐ కూడా ఇందులో పడిపోయాడు అని చెప్పేసి. దాని గురించి ఏమనుకున్నారు అసలు? గుడ్డెద్దు వచ్చి చైన్ వేసేసినట్టు సామెత ఉందండి. సేమ్ అలానే నడుస్తుంది. సజ్జనార్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్లను కట్టడి చేయాలని చెప్పేసి. ఆ బెట్టింగ్ యాప్లను కట్టడి చేయాలని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా ఐబొమ్మ రవిని చూపించారు. ఐబొమ్మ రవి అనేది భూతం, అటువంటిది ఇది ఇంకా పెద్ద భూతం అని చెప్పేసి చూపించారు. అవన్నీ ఎక్కడ చూపించినా కూడా తన డిపార్ట్మెంట్ లోనే ఒక ఎస్ఐ బెట్టింగ్ యాప్లకు లోబడడం, తనకు తాకట్టుగా దొరికిన అంటే వేరే దొరికిన బంగారాన్ని తాకట్టు పెట్టడము. ఇంకా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన గన్ మిస్ కావడం. ఇప్పుడు దాంట్లో నేను కూడా ఒక న్యూస్ ఛానల్లో చూసాను, ఆ గన్నును కూడా తను తాకట్టు పెట్టాడని చెప్పేసి. ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఒక కానిస్టేబుల్ కానివ్వండి, ఒక హెడ్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పొరపాటున ఏదైనా ఆపరేషన్ లో అది మిస్ అయితే తన మీద కఠిన చర్యలు ఉంటాయి. మిస్ అయితే తెలియకుండా, అటువంటిది తెలిసి బెట్టింగ్ యాప్లకు లోబడి, అంటే ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ క్లియర్ చెప్తున్నారు బెట్టింగ్ యాప్లను వదిలేయండి అని చెప్పి. ఎంతో మంది సినిమా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు, కోర్టు పిలిపిస్తున్నారు. దీని గురించి ఇంత జరుగుతున్నా కూడా ఒక ఎస్ఐ తెలిసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది పాస్ అయ్యి గవర్నమెంట్ గురించి మొత్తం తెలుసుకొని ఏమున్నాయి ఏం లేవని చెప్పి తెలుసుకొని డ్యూటీ చేస్తున్నవాడు. అంతకుముందు కూడా తను వేరే ఏ సెషన్లో అయితే ఉన్నాడో అక్కడ కూడా ఇటువంటి చేశాడంట. ఇంకా అవి అనేది బయటికి రానిస్తలేరు. అవి వస్తే ఇంకా గందరగోళం ఏర్పడుతుంది అని చెప్పి. అది ఎంత పెద్ద ఉందో తెలియదు. ఇంకా అసలు మెయిన్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్నారు, వాళ్ళ అండర్ లోనే ఉన్నాడు, మొత్తం ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఏవో 2 డిపార్ట్మెంట్లు అయితే స్పెషల్ గా అపాయింట్ చేశారంట తన మీద. ఆ 2 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తన మీద ఇంతకుముందు చరిత్ర ఏముంది మొత్తం తెలుసుకున్నా అని చెప్పి పెట్టారంట. వాళ్ళు ఏం తెలుస్తారో అని చెప్పి తెలీదు. కానీ ఒకటండి, నా సినిమా డిపార్ట్మెంట్ ఐబొమ్మ రవి పైరసీ చేసిండు, ఆయన కూడా నేను నిర్మాతనే సమర్థిస్తా, ఎందుకు నా సినిమా డిపార్ట్మెంట్. అదే విధంగా తను ఇన్స్పెక్టర్ చేసే వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళే, అంటే రక్షణ శాఖ వాళ్ళే. ఆ సిబిఐ కానివ్వండి, సిబిసిఐడి కానివ్వండి, అది ఎవరైనా కానివ్వండి, మా పోలీస్ అన్నట్టే వదిలేస్తారు వాళ్ళు. జరిగేది ఏంటంటే మహా అంటే ఎక్కువ సస్పెండ్ చేస్తారు అంతే. నమస్కారం అండి. నమస్కారం అండి. అంబర్పేట ఎస్ఐ బెట్టింగ్ యాప్స్ కి బానిస అయిపోయి తన గన్నుని రికవరీ చేసిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని ఆడిటింగ్ చేసేటప్పుడు దొరికిపోయాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఏ నేరానికి ఏ శిక్ష పడుతుందో తెలుసు. మరి ఇంత నాగరికంగా ప్రవర్తించాడంటే మరి ఆయన ఏమనుకోవాలి మనం? వాస్తవంగా పోలీసు వాళ్ళు కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో కానీ ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత వారు మరింత జాగ్రత్తగా ఉన్నారు. మరి ఎంత తెలివి తక్కువతనంతో మరి ఒక ఎస్ఐ బంగారాన్ని రికవరీ చేసిన బంగారాన్ని, తర్వాత అతను గవర్నమెంట్ ఇచ్చిన గన్నుని తాకట్టు పెట్టేసుకుని బెట్టింగ్ యాప్లు ఆడేశాడంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ఎస్ఐ ఉద్యోగం సంపాదించడం అంటే అంత సామాన్యం కాదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అందులో ఎస్ఐ. వాస్తవంగా పల్లెటూరులో అయితే ఒక మండలానికి రాజు. అలాంటి గొప్ప ఉద్యోగాన్ని పాడు చేసుకుని ఈవేళ తన జీవితాన్ని నాశనం చేసుకుని ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది కుర్రవాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయాయి. దీన్ని ప్రభుత్వాలు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా పోలీసు వాడే బెట్టింగ్ యాప్కి అలవాటు పడిపోయి బంగారం తాకట్టు పెట్టేసేయడం, గన్ను కూడా తాకట్టు పెట్టుకున్నాడంటే మరి ఏ కారణం చేత ఆయన ఏ మత్తులో ఏ సోయిలో ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నెటిజన్స్ కూడా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అదే తరహాలో సజ్జనార్ గారు ఎన్నో సార్లు అవేర్నెస్ తీసుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ డేంజర్ అని చెప్పేసి సినీ ఇండస్ట్రీ ప్రముఖులను కూడా రిమాండ్ లోకి తీసుకోవడం జరిగింది.
అలాంటిది ఒక ఎస్ఐ ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది పబ్లిక్ రెస్పాన్స్? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరండి. ఇప్పుడు పబ్లిక్ ఏముందండి, వాళ్ళు ఏదో అలా బతికేస్తుంటారు. ఒక పబ్లిక్ ని కాపాడుకోవాల్సినటువంటి ఇలాంటి డిపార్ట్మెంట్ లోనే ఇలాంటి అవకతవకలు జరుగుతుంటే, ఇలాగ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి పోలీసే ఇలాంటి తప్పులు చేస్తుంటే ఫ్యూచర్ లో పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది, పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. రికవరీ చేయాల్సిన బంగారాన్ని తాకట్లు పెట్టేయడం, దోసేయడం చేస్తుంటే ఇంకా సామాన్య ప్రజలు ఎలా బతకాలి? నమ్మకం పూర్తిగా పోతుంది. పోలీసు వాడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడే స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు జరగకుండా ఉండాలంటే డిపార్ట్మెంట్ ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దానికి పడే శిక్ష కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి, తప్పు చేసిన వారికి భయంగా ఉండాలి. బెట్టింగ్లు సామాన్య ప్రజలు ఆడాలన్నా కానీ భయం వేసే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా కొంతమంది నెటిజన్స్ చెప్పడం జరుగుతుంది. సామాన్య ప్రజలంతే అమాయకత్వంతో ఉంటారు. వాళ్ళు ఏదో ఆశపడి ఏదో బెట్టింగ్ యాప్లు ఆడి చాలా మంది యువత ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అన్ని చూస్తూనే ఉన్నాం. వాళ్లే అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి పోలీసు వారే బెట్టింగ్ యాప్కి ఎడిట్ అయిపోయి ఇలా గన్లో అవి తాకట్లు పెట్టేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? నిజంగా చాలా బాధగా కూడా ఉంది. ఎందుకంటే అతని జీవితం అతను నాశనం అయిపోతుంది. వేళ గన్ను తాకట్టు పెట్టాడు, ఆయన్ని సస్పెండ్ చేస్తారు, తర్వాత జైలుకి పోతాడు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. పూర్తిగా వాళ్ళకి తెలుసు ఏ నేరానికి ఏ శిక్ష పడుతుందని. అలాంటప్పుడు కూడా తెలివితక్కువతో చేసినోడు అతని కర్మ అతను అనుభవించాల్సిందే. ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు కదా, అంబర్పేట ఎస్ఐ, ఆయన కొత్త కోణంలో అయితే వెలుగులోకి వచ్చిన ఆయన చేసిన దుర్మార్గాలన్నీ, రికవరీ అయిన బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడము, ఆయన సొంత రివాల్వర్ గవర్నమెంట్ తాకట్టు పెట్టడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఏమండి ఎస్ఐ గారు, మీరు ఒక ప్రజలకు రక్షకుడై ఉండి మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిలాగా ఉంటూ మంచి పదవి బాధ్యతల్లో ఉండి బెట్టింగ్ యాప్స్ కోసం ఇది చేయటం మీకు న్యాయంగా ఉందా? బెట్టింగ్ యాప్స్ మీకు ఏమైనా అన్నం పెట్టాయా? బెట్టింగ్ యాప్స్ మీకు ఏమైనా ఇల్లు కట్టించాయా? బెట్టింగ్ యాప్స్ మీకు ఏమైనా ఉద్యోగం ఇప్పించాయా? మీరు కష్టపడి ఉద్యోగం తెచ్చుకోలేదు ఎస్ఐగా. ఇంత కష్టపడి ఇటువంటి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి మీరు ఒక ఏరియాకి ఎస్ఐ అయి ఉండి ఇటువంటి బెట్టింగ్ యాప్లు ఆడి రికవర్ అయిన బంగారం చెప్తే పోగొట్టుకున్న వాళ్ళకి అప్పచెప్పాలి, లేకపోతే కోర్టులో సబ్మిట్ చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ బంగారం ఇక్కడ దొరికిందని చెప్పేసి ప్రకటించాలి. ఇవేవి చేయకుండా మీరెలా తాకట్టు పెట్టుకుంటారు? అంటే మీ సొమ్ము కాదు కదా, అది ప్రజల సొమ్ము కదా. ఎక్కడో కష్టపడి వాళ్ళ బంగారం రేటు తక్కువ ఉందా? 1,35,000 అంట తులం. ఎన్ని తులాలు మీరు ఇట్లా చేశారు? ఇది చాలు అన్నట్టు మీ గన్ను కూడా మీరు తాకట్టు పెట్టడం ఏంటి? రివాల్వర్ ఎవరైనా తాకట్టు పెడతారా? డ్యూటీలో ఉంటే రివాల్వర్ అడిగితే ఏం చెప్తారు సమాధానం? మీలాంటి వాళ్ళని గవర్నమెంట్లు ఏం చేస్తే మీకు జ్ఞానోదయం అవుతుంది, బుద్ధి జ్ఞానాలు వస్తాయని అడుగుతున్నాను. ఆడిటింగ్ చేయకపోతే ఇది కూడా బయటపడేది కాదు. ఆడిటింగ్ చేయడం వల్ల దొరికిపోయాడు. టాస్క్ ఫోర్స్ అయితే అతను అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అతడు ఇంకేమేం చేశాడు అనేది ఎంక్వైరీ అయితే బయటికి తీస్తున్నారు. అసలు ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్లు ఆడి. ఈ బెట్టింగ్ యాప్లలో అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోలేక అప్పులు వాళ్ళు ఎమ్మడబడుతుండే బ్రతకలేక ఎంతమంది భార్య పిల్లలను చంపి చనిపోయినటువంటి ప్రజలు లేరు? ఎంతమంది తల్లిదండ్రులకు అన్యాయం చేసినటువంటి యువకులు లేరు? ఎంతమంది ప్రజల ముందలే ప్రాణం తీసుకున్నటువంటి మనుషులు లేరు? వీళ్ళందరితో పోల్చుకుంటే మీరు జ్ఞానోదయమై కళ్ళు తెరుచుకొని ఉండవలసిన ఒక పదవి బాధ్యతలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్గా ప్రజలకి తోడుగా ఉండాల్సిన మీరే ప్రజలకు ఇటువంటి బెట్టింగ్ యాప్లకు సపోర్ట్ చేసి మీరు బెట్టింగ్ యాప్లు ఆడి ఇది చేశారండి. మిమ్మల్ని చాలా చాకచక్యంగా పట్టుకున్నాండి మీ డిపార్ట్మెంటే. మరి అది సైబర్ వాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే మీ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకుందా, ఏం పట్టుకుందా? కానీ మిమ్మల్ని చేయాల్సింది సస్పెన్స్ కాదు, డిస్మిస్ చేయాలి. ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు కదా. ఇప్పుడు అదే యువత అదే ఎస్ఐ పోస్ట్ కోసం మంచి యువత మంచి చదువులు చదువుకున్న వాళ్ళు ఎస్ఐ పోస్టులకి అర్హులైన వాళ్ళకు కూడా ఎస్ఐ పోస్టులకు ఉద్యోగాలు లేక ఇప్పుడు 2002లో వేశారు కేసీఆర్ గారు ఎస్ఐ పోస్టులకి ఖాళీలు భర్తీ అని. మళ్ళీ ఇంతవరకు లేదు. రేవంత్ రెడ్డి గారు అయితే చల్లగా ఉండిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ జోలే పోవట్లేదు, పోలీసులను సెలక్షనే చేసుకోవట్లేదు, ఎస్ఐ పోస్టులే వేయట్లేదు, కానిస్టేబుల్ పోస్టులే వేయట్లేదు. ఇటువంటి పోలీసులకి ఇటువంటి జరుగుతున్నప్పుడు మీరు ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారండి. మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ కుటుంబం ఎంత అవమాన పాలవుతుందో తెలుసా? ఎంత అప్రతిష్ట పాలవుతుందో తెలుసా మీకు? మొత్తానికి ఏంటి, సజ్జనార్ గారేమో బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అని చెప్పేసి ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తుంటే సొంత డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది యువత.
జరుగుతుందనే అందరం మొత్తుకుంటున్నాం, చచ్చిపోవద్దని కూడా ఎంతో మందికి మేము కూడా సలహాలు ఇస్తున్నాం. కానీ ఇవేవీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇలా చేసుకుంటే ఒక పదవి బాధ్యతలో ఉన్న ఎస్ఐ చేశాడంటే మరి గవర్నమెంట్ ఎడిపోతుంది, ఆ డిపార్ట్మెంట్ లో సమాజం ఏమైపోతుంది, ఇప్పుడు పెడదారి పడుతున్నటువంటి యువత ఏమవుతారు? ఈ బెట్టింగ్ యాప్లకు లోన్ అయిపోయి అప్పులు పాలు చేసి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైనటువంటి యువత ఏమవుతారు? బాబు మీరు ఎవ్వరు ప్రాణాలు తీసుకోవద్దు. ప్రాణాలు పోతే రావు, తీస్తే తీర్చుకోవచ్చు, లేకపోతే అప్పులు పోలేసుకోవచ్చు, అంతేగాని ప్రాణాలు మాత్రం ఎవరు తీసుకోవద్దు. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడొద్దు దయచేసి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.